హాయ్ హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ముందుగా అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఇవాళ వీడియో ఏంటంటే తమిళనాడులో మీరు చూసినట్టు సూర్య, జ్యోతిక వీళ్ళ గురించి అసలు ఇంతవరకు ఎక్కడా టాపిక్ లేదు. కానీ ఎన్ని రోజుల నుంచి లేని టాపిక్ ఇప్పుడు రీసెంట్గా వస్తుంది. కొన్ని రోజుల నుంచి నేను కూడా ఫస్ట్ చూసినా, బట్ అది కరెక్టో కాదో కొంచెం తెలుసుకున్న తర్వాత వీడియో చేద్దామని ఆగాను. ఎందుకంటే సూర్య గారిని అభిమానించే వాళ్ళలో నేను ఒకరిని కాబట్టి ఆయన గురించి రూమరా లేకపోతే ఏంటి స్ప్రెడ్ అవుతుందని చెప్పేసి కొంచెం మనం లోతుగా కనుక్కున్న తర్వాత వీడియో చేద్దామని చెప్పి చేశాను. అసలు సూర్య, జ్యోతిక విడిపోతున్నారని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. రూమర్స్ అది నిజమా లేకపోతే నిజంగానే దూరం ఉన్నారు? ఈ డీటెయిల్స్ అని ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయండి ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అట్లాగే మీరు కనుక నా ఛానల్ కొత్తగా చూస్తున్నా, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటూ ఫ్రెండ్స్, మామూలుగా సినీ ఫీల్డ్లో ఉన్నారు అంటే వాళ్ళ గురించి 4 కళ్ళు ఎక్కువనే వాళ్ళని చూస్తూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఒక పబ్లిక్ ఫిగర్ అయిపోయింటారు కాబట్టి. అదే కోవలకు చెందిన వాళ్ళు సూర్య ప్లస్ జ్యోతిక, వీళ్ళిద్దరూ మంచి కపుల్స్. ఎందుకంటే మన జనాల్లో చూడడం కానీ వీళ్ళు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారా లేకపోతే ఇంకోటి వాళ్ళు ఏ విధంగా ఎట్లా చేసుకుని కాక, బట్ సినిమాల్లో మాత్రం ఉన్నటువంటి పేర్స్లో, సినిమాల్లో ఉన్నటువంటి జంటల్లో ఉన్న పేర్లో వీళ్ళు ఒక మంచి జంట అని చెప్పుకోవచ్చు. ఇట్లాంటి వాళ్ళు గత కొన్ని రోజుల నుంచి సూర్య, జ్యోతిక విడిపోతున్నారు అని చెప్పేసి రూమర్స్ వస్తున్నాయి. దాని గురించి జ్యోతిక ఆమె ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే, నేను సూర్య విడిపోవడం అనేది అది కరెక్ట్ కాదు, మేము విడిపోవట్లేదు. అది దానికి కారణం ఏం చెప్పారు, సూర్య వాళ్ళ నాన్నకు జ్యోతిక యాక్ట్ చేయడం కరెక్ట్గా ఇంట్రెస్ట్ లేదు, అందుకు వద్దన్నారు, అందుకు విడిపోతున్నారు అనే కారణంతో చెప్పారు. కానీ జ్యోతిక మాత్రం అది కరెక్ట్ కాదు, అట్లా కాదు, నాకు యాక్చువల్గా ఫస్ట్ నుంచి చెన్నైలో ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ నేను చదువుకున్నాను, అదంతా ఉంది కాబట్టి నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం. ఇక్కడ నేను ఉండడానికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల, అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటాయి, అంతే తప్ప మేము విడిపోయామన్న మాట అయితే వాస్తవం కాదు అనేది ఆమె క్లారిటీగా ఇచ్చేసింది. కాబట్టి ఆల్మోస్ట్ ఇట్లాంటి వీడియోస్ అయితే స్ప్రెడ్ అవుతూ ఉంటాయి, కానీ ఇదైతే క్లియర్గా ఆమె చెప్పేసింది. కాబట్టి సూర్య, జ్యోతిక గారు అయితే మాత్రం విడిపోవట్లేదు, వాళ్ళు హ్యాపీగా ఉన్నారని చెప్పేసి చాలామంది ఉన్నారా లేదా అనే డౌట్ ఉంటుంది. కొంతమంది మనం ఏదన్నా తెలుసుకొని వీడియో చేస్తే కరెక్ట్. కాబట్టి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళైతే విడిపోలేదు, హ్యాపీగానే ఉన్నారని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం చెప్తున్నాను. ఇంతసేపు ఓపిక్గా ఈ వీడియో విన్నందుకు ధన్యవాదాలు.